గత వారం రోజులుగా బంగారం ధరలు కొనుగోలుదారులకే కాదు నగల షాప్ యజమానులకు చుక్కలు చూపిస్తున్నాయి. వారం రోజుల్లో 5 రోజులు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో రోజు ఏకంగా 2-3 సార్లు బంగారం ధరలు పెరిగాయి. గంటకు సీన్ మారిపోయింది. ఇవాళ కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఈ అనూహ్య మార్పులతో వ్యాపారులు కొనుగోలుదారులు గందరగోళంలో పడుతున్నారు. జనవరి 23న హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి ధరలు చూస్తే స్వచ్ఛమైన బంగారమైన 24 క్యారెట్ల ధర 10 గ్రాములపై ఒక్క రోజులోనే 1470 పెరిగింది. నిన్న 1,57,150గా ఉన్న ధర ఇవాళ 1,58,620కి చేరింది. ఆభరణ తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల ధర 10 గ్రాములపై 1350 పెరిగింది. దీంతో 1,45,400కు వెళ్ళింది. ఇటీవల కాలంలో ఆభరణాల కోసం ఎక్కువగా చూస్తున్న 18 క్యారెట్ల గోల్డ్ ధర కూడా తగ్గలేదు. ఈ ధర 1,110 రూపాయలు పెరిగి 1,18,970కి చేరింది. వెండి ధర కూడా ఆల్ టైమ్ హై ధరలోనే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర 3,60,000గా ఉంది. తులం వెండి ధర 3,600గా లభిస్తోంది. గత వారం రోజుల్లో 24 క్యారెట్ల ధర 10 గ్రాములపై 14,840 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ 13,600 పెరిగింది. కిలో వెండిపై ఏకంగా 50,000 పెరగడం ఇన్వెస్టర్లకు షాక్ ఇస్తోంది. దేశీయ మార్కెట్లో ధరలు పెరిగితే మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పడ్డాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర 0.05% తగ్గింది. అంటే 74 రూపాయలు తగ్గి 1,55,963 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ ధర 0.03% తగ్గింది. అంటే 99 రూపాయలు తగ్గి 3,34,600 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $5,000లకు చేరువలో ఉంది. ప్రస్తుతం $4,988.56 వద్ద ట్రేడ్ అవుతోంది. ఔన్స్ సిల్వర్ ధర కూడా $100 పెరిగి ప్రస్తుతం $103.3 వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్లు రికార్డు స్థాయిల దగ్గర నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు జాగ్రత్తగా సాగుతుండడమే దీనికి కారణం. ఇవే తదుపరి దిశను నిర్ణయిస్తాయి. వెండి ధరలు ఇంతలా పెరగడానికి అనేక కారణాలున్నాయి. వెండికి విలువైన లోహం పాత్రతో పాటు పరిశ్రమలో ఉపయోగించే లోహం పాత్ర కూడా ఉండడంతో ఆసక్తి కొనసాగుతోంది. అంతర్జాతీయ బులియన్ ధోరణులు భారత్ ధరలపై నేరుగా ప్రభావితం చూపిస్తున్నాయి. ముఖ్యంగా యుఎస్, యూరప్ మార్కెట్లలో ధరల మార్పు ఇక్కడే వెంటనే కనిపిస్తాయి. రాత్రి సమయంలో స్పాట్ గోల్డ్, స్పాట్ సిల్వర్ ధరల్లో మార్పులు వస్తే అవి భారత మార్కెట్లో త్వరగా ప్రతిబింబిస్తాయి. రూపాయి, డాలర్ మారకపు విలువ కూడా ఉంటుంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. అప్పుడు ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నా బంగారం, వెండి ధరలు పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రపంచ కేంద్ర బ్యాంకుల విధానాలు, ప్రత్యేకంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల బంగారం లాంటి వడ్డీ లేని ఆస్తులపై డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, విధానాలపై స్పష్టత లేకపోవడం వల్ల సేఫ్ హ్యావెన్ పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతోంది. డిమాండ్, సరఫరా పరిస్థితులు రోజువారీ ధరల కదలికపై ప్రభావం చూపుతున్నాయి. సీజనల్ డిమాండ్, నగల కొనుగోళ్లు, పరిశ్రమల వినియోగం ఈ మార్పుల్లో పాత్ర పోషిస్తాయి.